శ్రోతలకు స్వాగతం. సంస్కృతి ఛానల్లో భాగంగా ఈరోజు సాత్విక ఆహారం, మితాహారం మనుషులకి ఎలా ఉపయోగకరమో తెలుసుకుందాం. ఆహారము ప్రాణమునకు ముఖ్యాధారం. ఆహారము లేనిచో మానవుడు జీవింపజాలడు. కానీ అట్టి ఆహారమే ఇంగిత మెరుంగక భుజించినచో విషతుల్యమవుతుంది. ఆహార విహార నిద్రాదుల యందును ఇతరమైన సర్వ కర్మల యందును మితమును పాటించినచో దుఃఖము కలుగుతుంది. మరియు యోగాభ్యాస ఫలితమును పొందుటకు కూడా ఈ నియమము అత్యంత ఆవశ్యకము. మానవుని యొక్క ఆరోగ్య జీవితమునకు, మానసిక స్థైర్యమునకు, సత్వసిద్ధికి, జీవన్ముక్తికి ఆధారభూతమైనది ఆహార నియమము. ఆహార శుద్ధౌ సత్వశుద్ధి అను ఆర్యోక్తిని బట్టి ఆహారం యొక్క గుణమును బట్టియే మానవుని మనస్సు పరిణామం చెందుతుంది. అత్యాహార మనాహారం నిత్యం యోగి వివర్జయేత్. అతిగా భుజించుటయు అసలు భుజించకుండా ఉండటము మంచిది కాదు. జీవించుట కొరకు ఆహారమును భుజించవలెను, కానీ భుజించుట కొరకు జీవించరాదు. ఆధ్యాత్మిక జీవనమునకే కాక శారీరకమైన ఆరోగ్యమునకు కూడా మితాహారం, క్రమాహార, సాత్వికాహారం సర్వశ్రేష్టమైనది. కడుపులో సగభాగము అన్నము మున్నగు ఆహార పదార్థముల చేతను, 25 భాగము నీటి చేతను నింపి మిగిలిన 25 భాగము గాలికై ఖాళీగా ఉంచవలెను. ఈ ప్రకారము ఆహారమును తీసుకున్నటయే మితాహారము అని అందురు. అధికముగా ఆహారమును భుజించిన ఎడల భగవద్ధ్యానం కుదరదు. అధికమైన ఆహారము వలన శరీరము బరువెక్కి మత్తుతో కూడి పూజ ధ్యానాదుల యందు మనస్సును నిలుపలేము. కావున మితముగా భుజించుట, మితముగా నిద్రించుట అత్యంత అవసరము. క్రమాహారము. క్రమాహారమనగా ప్రతిదినము ఇంచుమించుగా ఒక సమయమునకే క్రమ పరిమితముగా, అంటే హెచ్చుతగ్గులు లేకుండా సమతులమైన ఆహారమును భుజించుట వలన మన శారీరక ఆరోగ్యం ఉన్నతంగా ఉంటుంది. మన బుద్ధి, ఆలోచన, జ్ఞాపక శక్తి, ప్రవర్తన మొదలగునవి అన్నీ మనం తీసుకునే ఆహారమును బట్టియే ఉండును. అసలు ఆహారము 3 విధములు: సాత్వికాహారము, రాజసాహారము, తామసిక ఆహారము. సాత్వికాహారం. సాత్వికాహారము వలన మానసికోద్రేకము తగ్గుతుంది, మనసును ప్రశాంతముగా ఉంచుతుంది, కోపమును తగ్గించి సత్వగుణమును పెంచుతుంది. క్రమమైన సాత్వికాహారము అనేక విధములైన శారీరక రోగములను నిరోధించి ఆయు ప్రమాణాన్ని పెంపొందిస్తుంది. ముఖ్యముగా ఆధ్యాత్మిక సాధకులు శుద్ధ సాత్వికాహారమునే తీసుకునవలెను. సాత్వికాహారము అనగా కాయగూరలు, పండ్లు మొదలైన వాటిని తీసుకొనుట. కారము, పులుపు, ఉప్పులను బహు స్వల్పముగా తీసుకొనవలెను. రాజసిక తామసిక ఆహారములు. రాజసిక తామసికాహారముల వలన మానసిక ఉద్రేకము హెచ్చి తాపమును కలిగిస్తుంది. అహంకారాది దుర్గుణములను పెంచి నిష్ఠూరత్వమును, క్రూరత్వమును, నిర్దయలను కలిగిస్తుంది. ప్రాణహింసను ప్రోత్సహిస్తుంది. దయ, విచారము, ప్రేమలు కలగవు. మన శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గి ఆరోగ్యము క్షీణిస్తుంది. తద్వారా ఆయు ప్రమాణం తగ్గుతుంది. ఆలోచన శక్తిని పూర్తిగా క్షీణింపజేస్తుంది. తొందరపాటును కలిగిస్తుంది. సాత్వికాహారమునకు తామసాహారమునకు భేదము స్పష్టముగా కనిపించుతుంది. ఉదాహరణ: ఏనుగు ఎంతో భారీ శరీరము గల జంతువు అయినప్పటికీ సాత్వికాహారము వలన సాధు జంతువుగానే ఉన్నది. సింహము, పులి మొదలైన కొన్ని జంతువులు చిన్నవైన తామస రాజసాహారముల వలన క్రూర జంతువులుగా ఉన్నాయి. ఈ చిన్న ఉదాహరణను బట్టి ఆహారము నియమములు మానసిక ప్రవృత్తిపై ఎంతటి ప్రభావమును చూపుచున్నవో తెలుసుకొనవచ్చును. ఆహార విహారాదులను బట్టియే మన బుద్ధులు, తద్వారా మన సంస్కారము ఉంటుంది. అభ్యాగతః స్వయం విష్ణు అనే సూక్తి మేరకు అతిథులకు, అభ్యాగతులకు తన శక్త్యానుసారము ఆహారమును పెట్టి ఆ తరువాతనే తాను భుజించుట ఉత్తమము. ఏలనన అతిథులు, అభ్యాగతులు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుతో సమానము. కావున ముందు దైవమునకు నివేదించియే మనము భుజించవలెను. నిత్యము దేవతా నివేదితమైన ఆహార పదార్థములను భుజించుట మంచిది. ఆ విధముగా వీలు చిక్కనిచో భోజనమునకు కూర్చుండిన తరువాతనైనను ఆహార పదార్థములను దైవ సమర్పణ చేసి దైవమును స్మరించుకొని, దేవా, నీకు సమర్పించబడిన ఈ ఆహారమును నేను స్వీకరిస్తున్నాను. నాకు ప్రాణశక్తిని ఇచ్చి నీ చింతనలో గడిపేటట్లు ఆశీర్వదింపుము అని ప్రార్థించి భుజించవలెను.
పరిశుద్ధమైన ఆనందపూరితమైన మనస్థితిలో ప్రశాంతముగా భుజించుట ఎంతో శ్రేయస్కరము. ధర్మముగా ఆర్జించిన ఆహారమునే భుజించవలెను. ఆహారమును భుజించినప్పుడు విధిగా మౌనమును పాటించవలెను. ఈ విధముగా సాత్విక ఆహారం తీసుకునడం వలన ఉపయోగాలు తెలుసుకున్నాం కదా. మరో మంచి అంశంతో మళ్ళీ కలుసుకుందాం.